యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. నీవు మొరలిన ఎడల నీకు ఉత్తరమియ్యగలవాడెవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తనుట నేను చూచియున్నాను. అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకకయుందురు. గుమ్మములో నలిగిపోవుదురు. వారిని విడిపించువాడెవడునూ లేడు. ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయుదురు. ముండ్ల చెట్లలో నుండియో వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయను. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును. అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండియో యుద్ధమున ఖడ్గ బలము నుండియో ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగేయున్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకునము. ఇంతటితో యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి.